యెహోషువ 11వ అధ్యాయం. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని, మాదోను రాజైన యోబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశంలోను, కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను, షఫేలాలోను, పడమటనున్న దోరు మన్యంలోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును, అమ్మోరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, మన్యంలోనున్న యెబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మోరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా, వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చెదవు అని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడానున్న యోధులందర్నూ హఠాత్తుగా మోరోము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును, మిశ్రేపోత్మాయిము వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హోసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్లు సొమ్మును, పశువులను ఇశ్రాయేలీయులు దోచుకునిరి. నరులలో ఒకనిని విడువకుండా అందరినీ నశింపచేయు వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటియు అతడు చేయక విడువలేదు. యెహోషువ షేయీరుకు పోవుము, హలాకు కొండ మొదలుకొని లెబానోను లోయ, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షఫేలా దేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నింటినీ వారు యుద్ధంలో పట్టుకొనిరి. వారిని నిర్మూలం చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోనులోను, దేబీర్లోను, అనాబులోను, యూదా మన్యములన్నింటిలోను, ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నింటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను.